ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు. ఈ నెల 14న సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మీడియాతో మాట్లాడిన ముద్రగడ వైసీపీలో చేరికపై కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన కుమారుడు గిరిబాబు సహా మరికొందరు కాపు నేతలు వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏదైనా పదవి ఇస్తే తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో ఉన్నానండి. అయ్యా, ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. అయ్యా, 14వ తారీఖు అండి ఉదయం 8-9 మధ్య స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యని సంవత్సరం పార్టీలో చేరుతానండి. తాడేపల్లి అనుకుంటానండి, ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి. వెళ్తున్నామండి. అయ్యా, ఇంకా నేను ఇంకా పిలుపు ఇవ్వలేదు సార్. అయ్యా, నిర్ణయం తీసుకున్నానండి. వారి పిలుపు మిథునరెడ్డి గారి ద్వారాను, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను, గీత గారి ద్వారా, మన కన్నబాబు గారి ద్వారా వచ్చిందండి. నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి. ఇంకా మంచి మంచి పథకాలు, సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కృషి చేయడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్. కాకినాడ పార్లమెంట్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన మీద ఏమైనా మీకు పోటీ చేయడం? నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్. ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను. సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. చాలా మంది అభిమానులు, మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారో పోటీ చేస్తారని ఆశకొద్ది చాలా మంది. ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు. రాజకీయాల్లో ఉంటాను. వారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్. రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్. అయ్యా, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్. నేను చెప్పాను సార్ వారికి, అయ్యా నేను సేవ చేస్తానండి. మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు. తర్వాత అధికారం వచ్చిన తర్వాత మీకు ఇవ్వాలంటే ఇద్దరు కానీ, అధికారం వచ్చినా కూడా నేను అడగనండి. మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి అని ఈ కండిషన్ పెట్టలేదు సార్. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు. ఈ నెల 14న సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మీడియాతో మాట్లాడిన ముద్రగడ వైసీపీలో చేరికపై కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన కుమారుడు గిరిబాబు సహా మరికొందరు కాపు నేతలు వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏదైనా పదవి ఇస్తే తీసుకుంటానన్నారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైశాలి, ఏదైతే ఈ నెల 7వ తేదీన ఎంపీ మిథునరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు స్వయంగా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వచ్చి ఏదైతే పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. దాదాపు గంట సేపు జరిగిన భేటీలో ముద్రగడను ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన అదైతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజులకే ముద్రగడ ఇవాళ ఉదయం తన నిర్ణయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. మీడియాతో మాట్లాడి సాధారణంగా చూసుకుని ఇటీవల కాలంలో గత కొన్నేళ్ల నుంచి కూడా ముద్రగడ మీడియాతో మాట్లాడింది ఎక్కడ లేదు. ఆయన అభిప్రాయాలని కానీ లేదంటే ఆయనకు సంబంధించిన ఏదైనా ఒక ప్రకటన కానీ ఒక లేఖ రూపంలో కూడా వెల్లడిస్తూ ఉంటారు. అయితే ఇవాళ తొలిసారిగా ఏదైతే ఈ మీడియాతో మాట్లాడడం జరిగింది, అలా 5-6 ఏళ్ల తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇందులో ముద్రగడ చెప్పిన ప్రకారం తాను బేషరతుగా, అంటే ఎలాంటి కండిషన్స్ లేకుండా
వైసీపీలో చేరుతున్నాను, తాను తన కుమారుడు కూడా కండిషన్స్ లేకుండా వైసీపీలో చేరుతున్నట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక సీఎం జగన్ పేదవారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. పేదవారికి మరింత మేలు జరిగేందుకు తాను వైసీపీలోకి వెళ్తున్నట్టుగా ముద్రగడ చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ తరఫున ప్రచార బాధ్యతలు తీసుకుంటానని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. అదే మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దాదాపు ఇప్పటికే కూడా రంగం సిద్ధమవుతుందని చెప్పి కూడా వాతావరణం కనిపిస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తారని చెప్పి అడిగినప్పుడు తను ఖచ్చితంగా కేవలం కండిషన్స్ లేకుండా పోటీ అయితే చేయనని చెప్పడం జరిగింది. కేవలం తన ప్రచార బాధ్యతలు మాత్రమే తీసుకుంటారని చెప్పి కూడా వెల్లడించడం జరిగింది. దీంతో ఏదైతే ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో తాడేపల్లిలోని ఏదైనా ఒక ఫంక్షన్ హాల్ లేదంటే ముద్రగడ అంటే రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపిన నాయకుడు కావడంతో ఏదైనా ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారా, లేకపోతే సీఎం జగన్ ఇంట్లోనే క్యాంపు కార్యాలయంలోనే ఈ ముద్రగడ చేరికని నిర్వహిస్తారని చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే చాలా కీలకమైన పరిణామం. ఎందుకంటే ఊహించిన విధంగా అంటే ఒక అనూహ్యమైన మలుపులు తిరిగి ముద్రగడ మళ్ళీ తిరిగి వైసీపీకి వైసీపీకి లో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. వాస్తవాన్ని చూస్తే కనుక గత 4 ఏళ్ల నుంచి అంటే గత ప్రభుత్వంలో ముద్రగడ ఏదైతే ప్రొఫైల్ కానీ చూస్తే కనుక 4 సార్లు కిర్లంపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా 2 సార్లు మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ వద్ద మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంత్రిగా పనిచేశారు. ఒకసారి కాకినాడ ఎంపీగా కూడా పనిచేసిన సుదీర్ఘమైన 40 ఏళ్ల పైగా రాజకీయమైన అనుభవం ఉంది. అంతకు మించి కాపు ఉద్యమం ఏదైతే కాపులకు దశాబ్దాల కలగా ఉండిపోయిన రిజర్వేషన్ల సాధన రిజర్వేషన్లకు సంబంధించి సాధించేందుకు కూడా కాపు ఉద్యమ నేతగా కూడా ముద్రగడ ప్రత్యేకమైన గుర్తింపు పొందడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో చూస్తే కనుక టీడీపీ చంద్రబాబుతో ఒక యుద్ధాన్ని చేశారని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో రిజర్వేషన్ అంటే చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ కూడా ముద్రగడ తునిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అప్పట్లో దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. ఎందుకంటే అప్పట్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ ను కూడా తగలబెట్టిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తర్వాత చూస్తే కనుక చంద్రబాబుతో విభేదించిన క్రమంలో ముద్రగడని 13 రోజుల పాటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం, ఇవన్నీ కూడా చాలా కీలకమైన పరిణామాలు గత ప్రభుత్వంలో. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తే కనుక అంటే వాస్తవానికి వైసీపీకి కొంత ఆయన ప్రోగానే ఉంటే వస్తున్నారని చెప్పి కూడా పరిస్థితులు కనిపించాయి. అయితే ఈ క్రమంలో ముద్రగడ మరోసారి రాజకీయ రంగ ప్రవేశం, ఎందుకంటే తన కుమారుడు తన గిరిబాబు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఖచ్చితంగా ముద్రగడ మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని చెప్పి కూడా ఆయన మద్దతుదారులు కావచ్చు, అనుచరులు కావచ్చు అంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చూస్తే కనుక ఈ గత ఏడాది డిసెంబర్ లో దాదాపు వైసీపీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఏదైతే సంక్రాంతి పండుగ సమయంలో జనసేన పార్టీ నేతలు అదేవిధంగా కాపు సంఘం నేతలంతా కూడా ముద్రగడ ఇంటికి రావడం, అదేవిధంగా పవన్ తరఫున రాయబారం నడపడం, ఈ పరిస్థితుల్లో ఆయన మళ్ళీ జనసేనకి వెళ్లేందుకు కూడా దాదాపు అంగీకరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికి వచ్చి కిర్లంపూడి వచ్చి పార్టీలో చేర్చుకుంటారని చెప్పి కూడా జనసేన నేతలు కూడా ప్రకటించారు. ఆ సమయంలో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇద్దరు కూడా ఒక కలయిక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అవుతుందని చెప్పి కూడా భావించిన పరిస్థితి అయితే ఉంది. లక్షలాది మందితో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతారని చెప్పి కూడా ముద్రగడ భావించారు. అది అనూహ్యంగా మళ్లీ రాజకీయాలు మలుపు తిరిగి ఇక్కడ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ముద్రగడకి ఇంటికి వెళ్లలేదు. దీంతో జనసేనతో కొంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ముద్రగడ ఘాటైన లేఖతో పవన్ కళ్యాణ్ విమర్శించడం జరిగింది. తన ఇంటికి ఎందుకు రావట్లేదు, తన ఇంటికి పవన్ కళ్యాణ్ రావాలంటే ఏదైతే పర్మిషన్లు తీసుకోవాలి, చంద్రబాబు లాంటి వారు పర్మిషన్లు తీసుకోవాలని చెప్పి కూడా ముద్రగడ వ్యంగ్యంగా విమర్శించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తమే చూస్తే కనుక మరొకసారి వైసీపీ అంటే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న వైసీపీ ముద్రగడను వైసీపీలో చేర్చుకునేందుకు కూడా దాదాపుగా వ్యూహాత్మకంగా ముందుకు వేసింది. అది ఫలించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముద్రగడ వైసీపీలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, మరొక 40 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాపులకు సంబంధించి ముద్రగడ ఎలాంటి వాయిస్ అవుతారు, అదేవిధంగా రైట్ ప్రసాద్, అయితే ముద్రగడ వైసీపీలో చేరిక రాజకీయ సమీకరణాల్లో మార్పు తెస్తుందా? అంటే ఇది ఎంతవరకు అన్నది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తే కనుక ముద్రగడ ప్రభావం ఎంత అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ముద్రగడ ఈ సార్వత్రిక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు 10 ఏళ్లు అవుతుంది. చివరిసారిగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత చూస్తే కనుక కాపు ఉద్యమం, ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులను బీసీలో చేరుస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీపైనే ముద్రగడ గతంతో ఉన్న చంద్రబాబుతో ఉన్న కొంత రాజకీయ వైరం నేపథ్యంలో ముద్రగడ మరోసారి
ఒకసారి చంద్రబాబుతో ఢీకొట్టడం జరిగింది. అయితే చూస్తే కనుక ఆ సమయంలో కాపులు ఎంత ఏకతాటిపై ముద్రగడ వెంట నిలిచిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఏదైతే సినీ నటుడు చిరంజీవి లాంటి వారే ముద్రగడ వద్దకు స్వయంగా వచ్చి మద్దతు తెలిపేందుకు కూడా రావడం జరిగింది. దాసరి లాంటి వాళ్ళు ముద్రగడ స్వయంగా ఇంటికి వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఖచ్చితంగా ముద్రగడ ఒక తీవ్రమైన గత ప్రభుత్వంలో అయితే ఏదైతే గత ఎన్నికల సమయంలో అయితే తీవ్రంగా బలంగానే ప్రభావం చూపారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం చూస్తే కనుక సమీకరణాలు మారిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తాను ఏదైతే చావు రేవన్నట్టుగా ప్రస్తుతం ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్ కూడా కొంత కీలకంగా మారాయి. ఎందుకంటే నేరుగా పవన్ కళ్యాణ్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనప్పటికీ కూడా ఆయన పోటీ చేస్తున్న 24 స్థానాలు కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న ఎంపీగా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గెలుపుకు చాలా ప్రతిష్టాత్మకం. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఎంతవరకు ఎవరికి అండగా నిలుస్తారు అంటే ముద్రగడ గతంలో ఉద్యమం చేసిన చరిత్ర ఉంది. ఉద్యమం ఇప్పటికీ కూడా ఇంకా ఏదైతే మనుగడలో ఉందంటే ముద్రగడ లాంటి వారే కారణం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఏ వర్గాలను ప్రభావితం చేస్తారు అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లా ప్రసాద్ పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకే వైసీపీ ముద్రగడను తన పార్టీలోకి చేర్చుకుంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు ఈటైన నేతగానే ముద్రగడ ఉండబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకవేళ నిజంగా ఏదైతే ప్రస్తుతానికి ఉన్న ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అంచనాలన్నీ కూడా నిజమై పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ముద్రగడ ఒక బలమైన ప్రత్యర్థిగా మారుతారు. అంటే కొద్దిసేపటి క్రితం ఆయన తెలుపుల ప్రకారం అయితే తను పవన్ కళ్యాణ్ పై అయితే పోటీ చేయనని కూడా చెప్పడం జరిగింది. అయితే తన ప్రచార బాధ్యతలు అయితే నిర్వహిస్తానని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ అయితే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఖచ్చితంగా తనదైన శైలిలో ప్రచారం కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఇది ఖచ్చితంగా వైసీపీకి కొంత అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అంటే పవన్ కళ్యాణ్ ఓడించే స్థాయిలో ఉంటుందా పవన్ ముద్రగడ ప్రభావం, లేదంటే కొంతవరకు ఓటు బ్యాంక్ ని కాపులు ఓటు బ్యాంక్ ని కొంతవరకు చీల్చేలా ఉంటుందని చెప్పి కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ముద్రగడ తీసుకున్న నిర్ణయం సరైందా కాదని చెప్పి కూడా ఒక చర్చ అయితే మొదలైంది. అయితే వాస్తవానికి చూస్తే కనుక ముద్రగడకి బీజేపీ వైపు కూడా వెళ్తారని చెప్పి కూడా ఒక అంచనా. ఇది బీజేపీ కానీ జాతీయ పార్టీలు బీజేపీ కానీ లేదంటే కాంగ్రెస్ లో కానీ వెళ్తారని చెప్పి కూడా భావించారు. ఎందుకంటే కాపుల నుంచి ప్రస్తుతం చూస్తే కనుక ఏపీ రాజకీయాల్లో అంటే జనసేన నుంచి కాకుండా ఇతర పార్టీల్లో కనుక ముద్రగడ ఒకరే బలమైన నాయకుడిగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి ఏదైతే అభ్యర్థిగా కావచ్చు, లేదంటే ఒక భవిష్యత్తులో బీజేపీ కూడా గతంలో ముద్రగడకు గవర్నర్ పదవిని కూడా ఆఫర్ చేసిన ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అంత బలమైన నేత ప్రస్తుతం వైసీపీలోకి వెళ్లి ఏ స్థానాన్ని పొందుతారు అంటే భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రాజ్యసభ సభ్యుడిగా మారతారా, లేదంటే కేవలం అంటే తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు గురించి చూస్తారని చెప్పి కూడా ఇప్పటి నుంచి అంచనాలు అయితే మొదలయ్యి. మొత్తం మీద ముద్రగడ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదన్నది మాత్రం ఎన్నికల ఫలితాల తర్వాత మనం పూర్తిగా వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం కొంతవరకు ఏదైతే ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా ప్రభావితం చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వయంగా కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ముద్రగడ ప్రభావం ఉంటుంది. ఏదైతే ప్రతిపాడు కావచ్చు, జగ్గంపేట కావచ్చు, పెద్దాపురం, తుని ఈ నియోజకవర్గాల్లో మొత్తం కాకినాడతో పాటు అన్ని ఈ ప్రాంతాల్లో ముద్రగడ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కొంతవరకు అయితే ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఇది ఓట్లు వెళ్లకుండా కాపుల ఓట్లు వెళ్లకుండా కొంతవరకు అడ్డుకోగలరని చెప్పి అంచనాలు అయితే ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ దీన్ని జనసేన పార్టీ ఎలా తీసుకుంటుంది, ఎందుకంటే ముద్రగడ వైసీపీలో చేరటాన్ని అటు టీడీపీ జనసేన ఎలా చూస్తాయనేది కూడా చూడాల్సిందే. అంటే నేరుగా విమర్శలు చేస్తాయి. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వంలో ముద్రగడ కాపు రిజర్వేషన్ల గురించి కావచ్చు, లేదంటే కాపులకు సంబంధించిన ఏదైతే ఈడబ్ల్యూఎస్ సంబంధించి 5% కూడా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. దానిపై కూడా ముద్రగడ పెద్దగా ఎక్కడ ఈ ప్రభుత్వం నిలదీసిన పరిస్థితులు లేఖల ద్వారా కానీ లేదంటే స్వయంగా ఆయన ఏదైతే ఏదో ఒక ఉద్యమం ద్వారా కూడా ప్రభుత్వాన్ని కూడా నిలదీసిన పరిస్థితులు ఎక్కడ లేవు. దీన్ని వైసీపీ ఏదైతే జనసేన టీడీపీలు ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ముద్రగడ వైసీపీకి మంచి అస్త్రంగా ఉభయ గోదావరి జిల్లాలో మంచి అస్త్రంగా మారుతారని మనం చెప్పుకోవచ్చు. వైసీపీ రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.